2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి పరిశీలిస్తే కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి ప్రమాదం, నష్టం ఏమీ లేదు. పనితీరు బాగుంది. అలాగే ప్రజలకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి మద్దతు, అలాగే ప్రజల ఆదరాభిమానాలను కూటమి ప్రభుత్వం పొందుతుంది. అయితే కొన్ని వర్గాల్లో ప్రధానంగా ఒక రకమైనటువంటి నిర్లిప్తత, నిరాశ, అసంతృప్తి, వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. వారిలో ప్రధానమైనటువంటి వర్గం ఏదైనా ఉంది అంటే ఉద్యోగస్తులు, అలాగే పెన్షనర్లు. ప్రధానంగా ఇక నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, కొంతమంది మహిళలు, ఇలా ఆయా వర్గ ప్రజలు అసంతృప్తితోనే ఉన్నారు. ఇటువంటి క్రమంలో అవన్నీ కూడా ఫిల్ చేయాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది సాధ్యపడేటువంటి అంశం అయితే కాదు. ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతూనే ఉంది కూటమి ప్రభుత్వం. ఎందుకనంటే ఆర్థికపరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ ఇప్పుడు దాదాపుగా వేల కోట్ల రూపాయలు కావాలి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి క్లియర్ చేయాలంటే. కూటమి అధికారంలోకి రాకముందు ఏ రకమైనటువంటి వాగ్దానాలు, ప్రామిసెస్ ఇవన్నీ చేసిందనేది మనకు తెలుసు. ఇచ్చినటువంటి హామీలు కూడా వాటిని ఎక్కడా కూడా నెరవేర్చేటువంటి క్రమంలో వెనక్కి తిరిగి చూస్తే ఆర్థికపరమైనటువంటి కష్టాలు. మరోపక్క మరి ఉద్యోగస్తుల నుంచి, అలాగే పెన్షనర్ల నుంచి అసంతృప్తి, వ్యతిరేకత. ఎందుకంటే వారికి న్యాయపరంగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి. కూటమి మేనిఫెస్టోలో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చాలి. ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందే. కానీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరంన్నర గడిచిపోయింది. మరి ఇలాంటి తరుణంలో ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటుందనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో ఒక సర్వే సంస్థ తాజాగా చేసినటువంటి ఒక సర్వే, అంటే ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్ని శాంపిల్గా తీసుకొని చేసినటువంటి సర్వేలో కూటమికి షాకింగ్ రిజల్ట్ వచ్చింది. అంటే ఆ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎంతవరకు కరెక్ట్ అనేది మనం పక్కన పెడితే, ఇప్పుడు పార్టీల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ, అలాగే ప్రధానంగా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి చాలా కష్టం, చాలా తక్కువ సీట్లు, 40 లోపే వస్తున్నాయి అనేది అదొకటైతే, ఇప్పుడు 3 పార్టీల నుంచి ఎంతమంది రెడ్ జోన్లో ఉన్నారు, ఆయా పార్టీ నుంచి ఉమ్మడి జిల్లాల్లో 13 జిల్లాలకు సంబంధించి ఏ పార్టీకి సంబంధించి ఎంతమంది రెడ్ జోన్లో ఉన్నారు, చాలా కీలకమైనటువంటి అంశం ఇది. వాస్తవానికి మరి ఆ సర్వే సంస్థ గతంలో కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అది ఎంతవరకు మనం నమ్మొచ్చు, విశ్వసనీయత కలిగి ఉన్నది అనేది కనుక మనం కాసేపు పక్కన పెడితే, సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది కొద్ది గంటల నుంచి. మరి ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా వినిపిస్తుంది. అది కేవలం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చేసినటువంటి సర్వే.
ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై కానీ కూటమి నుంచి ఎన్నికైనటువంటి ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వారి పనితీరు మెరుగ్గానే ఉంది, కావాలని అలా ఇది పెయిడ్ సర్వే అనేది ఒకటి వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక రకమైనటువంటి అలర్ట్నెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ రెడ్ జోన్లో ఉన్నటువంటి వారు దాదాపుగా తెలుగుదేశం పార్టీ నుంచి 73 మంది, అలాగే జనసేన 12 మంది, భారతీయ జనతా పార్టీ నుంచి 7 ఉన్నారు. చూడండి, అంటే దాదాపుగా 3 పార్టీల నుంచి 175లో 100 మంది రెడ్ జోన్లో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలు కనుక పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 10. తెలుగుదేశం పార్టీ నుంచి 4 రెడ్ జోన్లో ఉన్నారు, జనసేన నుంచి 1, భారతీయ జనతా పార్టీ నుంచి 1. అలాగే విజయనగరం చూస్తే కనుక 9 మొత్తం స్థానాలు ఉంటే అసెంబ్లీ స్థానాలు, దానిలో టీడీపీ నుంచి ఎన్నికైనటువంటి వారిలో 5 రెడ్ జోన్లో ఉన్నారు, జనసేన పార్టీ నుంచి 1 ఉన్నారని ఆ సర్వే సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఇక విశాఖపట్నం విషయానికి వస్తే మొత్తం 15 స్థానాలు ఉండగా తెలుగుదేశం పార్టీ 3 స్థానాలు, అలాగే జనసేన 2 స్థానాలు. దానికి సంబంధించి వారు రెడ్ జోన్లో ఉన్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఆ సంఖ్య అది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 19 స్థానాలు ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనటువంటి 7 రెడ్ జోన్లో ఉన్నారు, జనసేన పార్టీ నుంచి 2 ఉన్నారు, బీజేపీ నుంచి 1 ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 15 స్థానాలు ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి 3 రెడ్ జోన్లో ఉండగా జనసేన పార్టీ నుంచి 4 ఉన్నారు ఏకంగా. ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా 16 అసెంబ్లీ స్థానాలు ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి 6 రెడ్ జోన్లో ఉండగా 6 ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీ నుంచి 1. ఇక్కడ జనసేన ఎవరు రెడ్ జోన్లో లేరు. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా 17 స్థానాలు ఉండగా తెలుగుదేశం పార్టీ 9 స్థానాలు, జనసేన 1. ఇక్కడ బీజేపీ ఎవరు లేరు. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా 12 స్థానాలకు సంబంధించి 5 స్థానాలు టీడీపీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారని ఆ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇక్కడ జనసేన నుంచి బీజేపీ నుంచి ఎవరు లేరు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి చూస్తే కనుక 10 స్థానాలు ఉండగా తెలుగుదేశం పార్టీ 5 స్థానాలు, 5 రెడ్ జోన్లో ఉన్నారని, మిగిలిన వారు ఏ పార్టీ నుంచి లేరు. అలాగే ఉమ్మడి కడప జిల్లా ఇక్కడ 10 స్థానాలు ఉండగా 4 స్థానాల్లో అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వారు రెడ్ జోన్లో ఉండగా జనసేన 1, భారతీయ జనతా పార్టీ 1. ఉమ్మడి కర్నూలు జిల్లా 14 స్థానాలు ఉండగా తెలుగుదేశం పార్టీ 7, జనసేన ఎవరు లేరు, భారతీయ జనతా పార్టీ 1. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లా 14 స్థానాలు ఉండగా 8 స్థానాలు టీడీపీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు, జనసేన ఎవరు లేరు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి 1. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా 14 స్థానాలు ఉండగా ఇక్కడ 7 స్థానాలకు సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థులు రెడ్ జోన్లో ఉన్నారు, జనసేన నుంచి ఎవరు లేరు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి 1. అంటే భారతీయ జనతా పార్టీ విజయం సాధించినటువంటి వారు 8 మంది, 8 మందిలో 7 రెడ్ జోన్లో ఉన్నారట. చూడండి, అంటే వారి పనితీరు బాలా అసలు ఏ రకమైనటువంటి పరిస్థితి చూడండి. 135 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది, 21 జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో, మొత్తం కలిపి 164 స్థానాల్లో కూటమి విజయం సాధిస్తే వైఎస్ఆర్సీపీ 11. ఇక్కడ గొప్ప విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఎక్కడా కూడా ఏ జిల్లాలో కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే అంటే 11 మంది ఉన్నారు, ఆ 11 మందికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి లేదట ప్రజల్లో, అసలు వ్యతిరేకత లేదట. ఇక్కడే అర్థమైపోతుంది మనకి ఇది ఏ రకమైనటువంటి సర్వే అనేది. అంటే ఇది నేను ఎందుకు తీసుకున్నాను ఈ టాపిక్ అంటే సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో కూడా విస్తృత స్థాయిలో దీని మీద కథనాలు, లైవ్ షోలు దానికి సంబంధించి 2 రోజుల నుంచి విస్తృతమైనటువంటి స్థాయిలో జరుగుతుంది. ఇక కూటమి పని అయిపోయినట్లే, కూటమికి ప్రజలు రామ్ రామ్ అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం 34 స్థానాల్లో మాత్రమే కూటమి అభ్యర్థులు 3 పార్టీల నుంచి గెలుస్తారు, మిగిలినవన్నీ వైఎస్ఆర్సీపీయే. ఇక్కడ అర్థమైపోతుంది మనకి చాలా క్లియర్గా. ఏ జిల్లాలో కూడా కనీసం 11 స్థానాల్లో ఏ జిల్లాలో అయినా ఒకరైనా ఉంటారుగా. అంటే వారి పనితీరు అంత అమోఘంగా ఉందా, అంతా బాగుందా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అంటే దీంతో కాస్త కూటమిలో ఒక రకమైనటువంటి చర్చ జరిగినప్పటికీ దాన్ని కొట్టిపారేస్తున్నారు. అది కేవలం వైఎస్ఆర్సీపీ కావాలని చేయించుకున్నటువంటి సర్వే మాత్రమే, అంతే తప్ప
దీంట్లో వాస్తవం లేదు 1% కూడా అనేది. మొత్తానికైతే ఈ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు తాజాగా దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి అంతర్గత విభేదాలు, ఘర్షణ వాతావరణం, కుమ్ములాటలు అన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఈ రిపోర్ట్ అనేది ఇంకా ఒక రకమైనటువంటి చర్చకి దారితీసింది. మరికొద్ది గంటల్లోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయా జిల్లాల మొత్తం దాదాపుగా జిల్లా పార్టీ అధ్యక్షుల పేర్లు అనౌన్స్ చేయబోతున్నారు. ప్రక్రియ అంతా పూర్తయింది. సంస్థాగత విషయాల్లో కానీ పార్టీ వ్యవహారాల్లో కానీ చాలా కీలకమైనటువంటి ఒక విధానంతో ముందుకు వెళ్ళాలి అని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక రకమైనటువంటి రూట్ మ్యాప్ ఇచ్చారు కింద క్యాడర్కి. ఇలాంటి సందర్భంలో ఇది కావాలని కాస్త ఒక రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయాలి అనే తప్ప ఇంకా దానికి సంబంధించి ఏమీ లేదు అనేది కూడా వినిపిస్తుంది. ఏమో ఒకవేళ ఆ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ వాస్తవమేనా అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకనంటే మరి కూటమి పనితీరు అలా ఉంది అనేది కూడా వినిపిస్తుంది. మొత్తానికైతే ఆసక్తికరమైన రాజకీయంగా ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనేది నడుస్తుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సర్వే సంస్థ తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో వాస్తవం ఎంత ఉంది? నిజంగా రెడ్ జోన్లో 73 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి 135లో 73 మంది ఉన్నారా? మరి జనసేన నుంచి ఎన్నికైనటువంటి 21లో 12 మంది ఉన్నారా? మరి భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికైనటువంటి 8 మందిలో 7 ఉన్నారా అనేది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మీ అభిప్రాయం దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.